ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటారు ఎందుకు? ఎందుకంటే మొన్న వీడియో చూశారు. ఆ యాప్ డౌన్లోడ్ చేయి, డబ్బులు ఫ్రీగా వస్తాయి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తుంటారు. కానీ మీకే తెలియని విషయం ఏంటంటే, మీకు తెలియకుండా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మీకు అందులో చిల్లర ఇస్తారు. అందుకే మనం ఈజీగా వచ్చే వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఏదో ఒకలా డబ్బులు వస్తున్నాయిగా, దాంట్లోకి ఎంటర్ అవుదాం అని ఆ దొంగల ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. దాని తర్వాత వచ్చే రిస్క్ మీకు తెలియదు. ఇలా ఉంటే మన సొసైటీలో హ్యాకర్స్ ఎక్కువైపోతారు. మోసం చేసి డబ్బులు దొబ్బేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. మీరు ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటూ ఆశ చూపిస్తూ మీ డేటా వాళ్ళ దగ్గరకు ఉంచుకొని వేరే వాళ్ళ డబ్బులు దొబ్బేటప్పుడు మీ డేటాతో వాళ్ళు హ్యాక్ చేస్తారు. అప్పుడు ఎటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ కానీ లేదా సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమీ చేయలేరు. మీకు ఇచ్చే డబ్బులో ఏదో ఒక మోసం ఉందని తెలుసుకోండి. ఈ మధ్య వింటూనే ఉన్నాం, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయని. నా ఫ్రెండ్ ఇలానే మోసపోయాడు. వాడి లైఫ్ లెసన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మా ఫ్రెండ్ చాలా తెలివైన వాడు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. తన కొలీగ్స్లో ఉంటారుగా కొంచెం బయట వాటిని గుడ్డిగా నమ్మేవాళ్ళు. అసలే మా వాడికి శాలరీ సరిపోవట్లేదని సెకండరీ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు వాట్సాప్లో వచ్చిన ఫేక్ అన్నోన్ మెసేజ్ని చదివాడు. దాంట్లో ఏమని ఉందంటే, మీరు మా ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎంత పెడితే దానికి డబ్బుల్ ట్రిపుల్ మనీ వస్తుంది అని ఉంది. ఇంకేం, ఇది బాగుంది కదా అని 1,00,000 రూపాయలు పెట్టాడు. ఒక వారం 2 వారాలు బాగానే వాళ్ళు చెప్పినట్టే వచ్చాయి. బాగానే డబ్బులు వస్తున్నాయని బ్యాంకులో లోన్ తీసుకుని మరి 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అంతే, చేసిన 2వ రోజే వెబ్సైట్ ఆన్లైన్లో కనిపించకుండా పోయింది. అంతే, మోసపోయాడు. అంత జరిగాక కూడా మళ్ళీ క్రిప్టో కరెన్సీ అంటూ మైనింగ్ చేయాలి, బ్లాక్ చైన్ అంటూ మళ్ళీ ఒక 6 lakhs బయట 3 రూపాయల వడ్డీకి తెచ్చుకొని మరీ మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా నెల రోజుల్లోనే దాని బండారం బయటపడేసరికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే బాధపడుతూ ఉన్నాడు. ఈజీగా డబ్బులు వస్తున్నాయని గుడ్డిగా నమ్మాడు. అలా వాళ్ళ కొలీగ్స్లో కూడా చాలామంది అప్పు చేసి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రతి మనిషి మనసులో డబ్బు సంపాదించాలని ఉంటుంది, కానీ అది ఎలా సంపాదించాలో తెలియదు. ఏదో ఒక చోట ఆశ చావక తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం నేర్చుకుంటున్నారు. నా ఫ్రెండ్స్లా మోసపోతున్నారు. చదువుకున్న వాళ్ళే మోసపోతుంటే మరి చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. నా ఫ్రెండ్లానే చాలామంది ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర మనీ అప్పు చేసి చివరకు మోసపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారు. సో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఎప్పుడూ డబ్బులు రావు. అలా వచ్చినా అది ఎప్పటికీ నిలవదు. అలా వచ్చినా అది నీతోనే కాకుండా నీ ఫ్యామిలీని కూడా రోడ్డును పడేస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఏదో ఒక దాని మీద స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ పాడ్ విని ఎవరైనా ఒక్కరు మారినా మాకు చాలా హ్యాపీ.